వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గురువు గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, శ్రీరామనవమి ఏ రోజున రాబోతోంది? మనకు ఏప్రిల్ మాసంలో శ్రీరామనవమి రాబోతుంది కదా, ఏ తేదీన రాబోతోంది? అదేవిధంగా శ్రీరామనవమి రోజు ఆచరించాల్సిన పూజా విధానం కానీ నియమాలు కానీ ఏ విధంగా ఉండాలి గురుగారు? తప్పకుండా తెలియజేస్తాము. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. శ్రీరామనవమి అనేటటువంటిది మనకు ఏప్రిల్ నెలలో 17వ తారీఖు రోజున బుధవారం రోజున రావడం జరుగుతుంది. ఓకే. ఏప్రిల్ 17 శ్రీరామనవమి, అలాగే ఏప్రిల్ 18 శ్రీరాముడి పట్టాభిషేకాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అయితే శ్రీరామనవమి అనేటటువంటిది మన సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో ఆచరించవలసినటువంటి గొప్పనైనటువంటి సాంప్రదాయం. మనకు శ్రీరామనవమి అనేటటువంటిది ఆచరించడానికి గల కారణము, ధర్మాచరణ ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా పాటించాలి, ధర్మాన్ని ఆచరించినటువంటి శ్రీరాముడి యొక్క వృత్తాంతం ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోదగినటువంటి అంశాలు. కానీ ఇది కలియుగము. కలియుగంలో ధర్మముతో పని లేదు ఇక్కడ. ఎందుకంటే కలియుగంలో ధర్మము అధర్మము అనేటటువంటిది రెండిటితో పని లేనటువంటి ధర్మమే ఈ కలియుగ ధర్మము అని అర్థం. అంటే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ధర్మాన్ని ప్రజలందరూ కూడా పాటించారు. కృతయుగము, కృతయుగం అంటే అర్థం ఏంటి అంటే కేవలం దేవతలు మాత్రమే సంచరించినటువంటి, ఇప్పుడు మనం మనుషులం ఏ రకంగా భూమి మీద సంచరిస్తున్నాము, ఏ రకంగా తిరుగుతున్నాము అనేటటువంటి చూస్తాం. అలాగే కృతయుగంలో దేవతలు కూడా అదే రకంగా భూమి మీద సంచరించేటటువంటి వారు అని అర్థము. అంటే ఇప్పుడు శివుడు కానివ్వండి, విష్ణుమూర్తి కానివ్వండి, గణపతి కానివ్వండి, బ్రహ్మదేవుడు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మనలాగే భూమి మీద సంచరిస్తుండేటటువంటి కాలము కృతయుగము అని అర్థము. ఆ యుగములో ధర్మము అంటే ఏంటి అంటే కేవలము ఒక మాట ఇచ్చారు అంటే ఆ మాట మీద నిలబడేటటువంటి తత్వం కలిగినటువంటి యుగము అది కృతయుగము. దేవతలు ఆ యుగమునందు కేవలం ధర్మాచరణ ఒకటే మార్గము అనేటటువంటిది సూచించబడింది. తర్వాత యుగము కృతయుగం అయిపోయింది. తర్వాత త్రేతాయుగము అంటే రాముడు పుట్టినటువంటి సమయము త్రేతాయుగము. ఆ త్రేతాయుగంలో ధర్మ పరిపాలన ఎలా చేయాలి, కృతయుగం ఏం నేర్పించింది, ధర్మ పరిపాలన ఎలా చేయాలి అని నేర్పించింది. ఆ ధర్మ పరిపాలన ఆచరించినటువంటి వాళ్ళలో మొట్టమొదటి పురుషుడు, ఆది పురుషుడు ఎవరైనా ఉన్నారంటే అది శ్రీరాముడు అని అర్థం. శ్రీరాముడు ఆ ధర్మ పరిపాలనను కొనసాగిస్తూ ఉన్నాడు. ధర్మ పరిపాలన త్రేతాయుగంలో మొదలయ్యింది అంటే ఆ ధర్మాన్ని ఏ రకంగా కించపరచాలి అనేటటువంటి తత్వాన్ని పురుడు పోసుకున్నటువంటి యుగం కూడా త్రేతాయుగం. అంటే అధర్మం పురుడు పోసుకున్నటువంటి కాలము త్రేతాయుగం. ధర్మము అధర్మానికి మధ్యన సంఘర్షణ జరిగినటువంటి కాలం ఏదైనా ఉంది అంటే అది త్రేతాయుగం. అంటే రావణాసురుడు అనేటటువంటి రాక్షసుడు పురుడు పోసుకున్నటువంటి సమయము త్రేతాయుగం. కనుక ఈ త్రేతాయుగంలో ధర్మము అధర్మానికి యుద్ధం జరిగింది. అందులో ధర్మం గెలిచింది. రాముడు అంటే మనం త్రేతాయుగంలో ఏం నేర్చుకోవాలి, ఎప్పటికైనా అధర్మం ఎంత పెరిగినా కూడా చిట్ట చివరకు గెలిచేది ధర్మమే అని చెప్పినటువంటి కాలము త్రేతాయుగము. అలాగే ద్వాపర యుగం, తర్వాతి కాలంలో ద్వాపర యుగము, కురుక్షేత్రం జరిగినటువంటి యుగము ద్వాపర యుగము. అంటే ఇక్కడ ధర్మము అధర్మము విజృంభించినటువంటి కాలం త్రేతాయుగం అయితే ఇక్కడ ద్వాపర యుగంలో అనేక రకములైనటువంటి రాజకీయ చతురతను నేర్పించినటువంటి కాలము ద్వాపర యుగము. అంటే ఎత్తుకు పై ఎత్తు ఎలా వేయాలి, ఎవరిని ఏ రకంగా నాశనం చేయాలి, ఇక్కడ ధర్మము అధర్మము అనే దానికి తావు లేదు. మనం గెలవడానికి, మనము ఒక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి, మనకు కావాల్సింది చేజిక్కించుకోవడానికి ఏ రకంగా ఉండాలి అనేటటువంటి ఒక ఎత్తుకి పై ఎత్తు వేసేటటువంటి కాలం ఏదైనా ఉంది అంటే అది ద్వాపర యుగము. అయినా ద్వాపర యుగంలో ఇప్పుడు 3 యుగాలు చూసుకున్నా కూడా ఆ 3 యుగాలు ధర్మమే గెలిచింది. ద్వాపర యుగంలో కూడా ధర్మమే గెలిచింది. పాండవులే గెలిచారు, పాండవులు గెలిచి స్వర్గానికి చేరుకున్నారని చెప్పేసి మనకు ద్వాపర యుగం చెప్పింది. అంటే ఇక్కడ ఏ యుగములోనైనా సరే చిట్ట చివరకు గెలిచేటటువంటిది ఏంటి అంటే ధర్మమే అని చెప్పడం జరిగింది. అంటే శ్రీరాముడు ఏం తెలియజేస్తున్నాడు, ఎవరైతే ధర్మంగా
ఎవరైతే ఆచరిస్తున్నారో వాళ్ళు ఎప్పటికైనా సుఖశాంతులతో వర్ధిల్లుతారు. కష్టం అనేటటువంటిది వస్తుంది కానీ దానిని ఓవర్కమ్ చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు కూడా ధర్మానికి ఉన్నాయి. ఓకే. ధర్మానికి ప్రమాణం ఏంటి? ఎవరైనా చెప్పగలుగుతారా? ధర్మానికి ప్రమాణం వేదము మాత్రమే. ధర్మానికి ప్రమాణము వేదము తెలిసినటువంటి ఎవరైనా సరే ఇది ధర్మము అని తెలియజేస్తున్నాము, మన నోటి నుంచి ఒక ధర్మం వస్తుంది అంటే దానికి ప్రామాణిక గ్రంథం ఏంటంటే వేదములు, శాస్త్రములు, పురాణములు ఇవన్నీ కూడా ధర్మాన్ని ఆచరణ పెట్టడానికి వచ్చినటువంటివే ధర్మం యొక్క నీతి వాక్యములు అని చెప్తూ ఉంటారు. అంటే ఒక లెక్క చేయడానికి ఒక సూత్రం అనేటటువంటిది ఉంటూ ఉంటుంది. అలా ధర్మాన్ని ఆచరణ చేసుకోవడానికి ఏర్పడినటువంటి సూత్రమే వేదము. దానికి ప్రమాణం ఏంటి అంటే వేదం. కనుక ఈ కలియుగములో శ్రీరామనవమి అనేటటువంటిది కూడా ధర్మాచరణ చేయడానికి, అలాగే శ్రీరాముడు నడిచినటువంటి అడుగుజాడలలో నడవడం వల్ల కుటుంబము హ్యాపీగా ఉంటుంది. అలాగే ఈ శ్రీరామనవమి వల్ల ఏదో అందరూ కళ్యాణాలు చేస్తున్నారు కదా, కళ్యాణం చేసేస్తే అయిపోతుంది, దేవుడికి దండం పెట్టుకుంటే అయిపోతుంది, అలాగే చక్కగా అన్నదానం చేస్తే అయిపోతుంది, ఇలా ఎన్నో రకాలుగా ఆలోచిస్తా. అంటే శ్రీరామనవమి కూడా ఎలా అయిపోయిందంటే ఒక కమర్షియల్ వేలో అయిపోయింది శ్రీరామనవమి. అలా ఆచరణ చేస్తున్నా అంటే ఇక్కడ ఎవరినో ఉద్దేశించి కించపరచడం కాదు, కానీ ఏమవుతుంది అంటే ఇప్పుడు శ్రీరామనవమి జరుగుతుంది, అసలు శ్రీరామనవమికి ఉన్నటువంటి ఉద్దేశం ఏంటో ఎవరు చెప్పడం లేదు. చాలా మటుకు నేను గమనించాను ఈ సోషల్ మీడియాలో కానీ టీవీలలో కానీ వీటన్నిటిలో గమనించాను. కళ్యాణం అంటే ఏదో భారీ ఎత్తున కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నారు, కానీ శ్రీరామనవమి అంటే ఏమిటి, శ్రీరాముడు నడిచినటువంటి నేల ఏంటి, శ్రీరాముడు ఎలాంటి ధర్మాన్ని పాటించాడు, శ్రీరాముడు ఎలాంటి కర్మలను ఆచరించాడు అనేటటువంటి విషయాలు ఇప్పుడు ఎవ్వరూ చెప్పడం లేదు. శ్రీరామనవమి వచ్చేదంటే శ్రీరాముడికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు ఏంటి, శ్రీరాముడు కట్టుకోవాల్సినటువంటి బట్టలు ఏంటి, శ్రీరామనవమి రోజున ఆ దేవుడిని నమస్కారం చేసి ఎలాంటి పుణ్యం వస్తుంది, ఇవి మాత్రమే చెప్తున్నారు. కానీ శ్రీరామనవమి వచ్చింది అంటే రాముడి యొక్క సచ్చరిత్రను తెలుసుకోవాలి, లేదు రాముడు నడిచినటువంటి 4 మాటలు నేర్చుకోవాలి, 4 బాటలు నేర్చుకోవాలి, అతడు ఆచరించినటువంటి ధర్మాన్ని నేర్చుకోవాలి. ఇప్పుడు తప్పు చేసినటువంటి వాడికి అనుక్షణం భయమే ఉంటుంది, కానీ తప్పు చేయనటువంటి వాడికి భయం అనేటటువంటిదే తెలియదు. బికాజ్ ఏంటి, నేను తప్పు చేయలేదు కాబట్టి నేను ధైర్యంగా ఉంటాను. తప్పు చేసిన వాడికి ఎక్కడ నా తప్పు దొరికిపోతుందని ఫేస్లో ఎక్స్ప్రెషన్ మారిపోతుంది, కళ్ళల్లో భయం కనిపిస్తూ ఉంటుంది, బాడీ అంతా షేక్ అవుతూ ఉంటుంది. అంటే ఇలా ధర్మం ఆచరణ చేసినటువంటి వాడు ఈ సృష్టిలో దేనికి భయపడడు, అది గుర్తించుకోవాలి. కనుక శ్రీరామనవమి వచ్చింది అంటే రాముడి యొక్క సచ్చరిత్రను తెలుసుకోవాలి, రాముడు ఎలాంటి ధర్మ మార్గాన్ని ఆచరించాడు. ఇప్పుడు ఇది కలియుగంలో డబ్బు కోసము సొంత అన్నదమ్ములు శత్రువులు అవుతున్నారు, అలాగే ఒక పని కోసము స్నేహితులు శత్రువులు అవుతున్నారు. అంటే శత్రువులుగా మారిపోవడానికి ఎన్నో రకాలైనటువంటి వస్తువులే కారణమవుతాయి జీవితంలో. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక అన్నదమ్ములు కానీ, భార్యాభర్తలు కానివ్వండి, లేకుంటే రిలేషన్షిప్ ఏదైనా కానివ్వండి, వాళ్ళిద్దరి మధ్యలో తారతమ్యాలు, అభిప్రాయ భేదాలు వస్తున్నాయంటే అది కేవలం డబ్బు అనేటటువంటి ఒక వస్తువు ద్వారా, లేదు అంటే ఈర్ష్య, ద్వేషము, అసూయ వల్ల, అలాగే వాడు మనకంటే వెనుకొచ్చి మనకంటే పైకి ఎదుగుతున్నాడు అనేటటువంటి ఒక ఇబ్బంది కారణం చేత, ఇలా అంటే ఈ 3 యుగాలలో ఏ యుగాన్ని తీసుకున్నా 3 యుగాలలో యుద్ధం వచ్చినటువంటి కారణాలు 3. 1 పదవులు, 2 డబ్బు, 3 స్త్రీ యొక్క కామము. అంటే ఈ యొక్క కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు అంటారు చూసారా, ఈ 6 అరిషడ్గర్వ వర్గాల వల్లనే మనుషులు విడిపోయినా, కలిసినా, లేదంటే చంపుకున్నా, కొట్టుకున్నా ఈ 3 కారణాల చేతనే మనుషులందరూ విడిపోతున్నారు. అదే ధర్మాచరణ పాటించి మనం ఒక డబ్బు కంటే ఎక్కువ విలువలే ఎక్కువ, లేదు అని అంటే గనక నాకు తోడబుట్టినటువంటి అన్న కంటే నాకు ఎక్కువ ఏమీ కాదు అనేటటువంటి మైండ్ సెట్ ఎవరిలో లేదు. కనుకనే మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ కలియుగంలో బంధువులు కానీ బంధుత్వాలు కానీ విడిపోతున్నటువంటి కారణం ఏంటంటే ఇవే, ధర్మాచరణ లేకపోవడం అనేటటువంటి అర్థం. శ్రీరామనవమికి మనం ఏం తెలుసుకోవాలి, శ్రీరాముడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ ధర్మాన్ని పాటించాడు, అన్నదమ్ముల కోసం రాజ్యాన్ని వదిలేశాడు, కట్టుకున్న భార్య కోసం ఎన్నో కష్టాలు అనుభవించాడు, దంపతులు ఏ విధంగా ఉండాలి, ఒక భార్య
ఏ రకమైనటువంటి భర్త అడుగుజాడలను నడవాలి అనేటటువంటి విషయాలు ఎవరికి తెలియదు. బికాజ్ ఏంటి, మనకు పండగ వచ్చిందంటే చాలు శ్రీరామనవమి కళ్యాణం చేస్తే అయిపోయింది. కానీ దాని వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి, దాని వెనక ఉన్నటువంటి చరిత్ర ఏంటి, ఇది తెలుసుకోవడం వల్ల మనుషులు ఏం నేర్చుకుంటారు. ఇప్పుడు చరిత్ర ఏం నేర్పిస్తుంది, అరే చరిత్ర అనేటటువంటిది ఈ రకమైనటువంటి విధానాలు పాటించడం వల్ల వీళ్ళు దేవుళ్ళు అయ్యారు. అలాగే మన కుటుంబంలో ఒక భర్త కానీ ఒక భార్య కానీ పుట్టబోయే బిడ్డలు కానివ్వండి లేదా అన్నదమ్ములు కానివ్వండి ఏ రకమైనటువంటి విధంగా కలిసి ఉంటే వాళ్ళ యొక్క అన్యోన్యత ద్వారా సమాజానికి ఎలాంటి ఒక వృత్తాంతాన్ని తెలియజేయచ్చు అనేటటువంటి సంఘటనలు నేర్పేటటువంటిదే శ్రీరామనవమి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము. కళ్యాణాలు చెయ్యండి, అన్నదానాలు చెయ్యండి, కానీ శ్రీరాముడి గురించి తెలుసుకోండి. ఎందుకు చేస్తున్నాము కళ్యాణం? శ్రీరాముడి కళ్యాణం మనం కొత్తగా చేయాల్సింది ఏం లేదు. కృతయుగం నుండి అది ప్రారంభమైంది, అందరూ చేస్తున్నటువంటిది. కానీ మనం కళ్యాణం చేసేటప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, కళ్యాణం ఎందుకు చేస్తున్నాము, శ్రీరాముడి కళ్యాణం చేయడం వల్ల మనకి ఎలాంటి పుణ్యం కలుగుతుంది, ఇవన్నీ మనకు శ్రీరాముడి కళ్యాణంలో ఎవరైనా చెప్తారు. కానీ రాముడి యొక్క సచ్చరిత్రను తెలుసుకున్నటువంటి వారు కోటి మందిలో ఏ ఇద్దరికైనా ఆ సచ్చరిత్ర తెలుసుకొని దానిని అనువయిస్తే జీవితంలో ఈ కలియుగంలో ఎన్నో రకాలైనటువంటి ధర్మాచరణ జరుగుతుంది. ఇది ఇప్పుడు కోటి మందిలో ఒక 10 మంది అయినా సరే, అరే రాముడు ఇంత గొప్పవాడా, ఇంత చరిత్ర ఉందా రాముడికి అంటే అన్నదమ్ముల వల్ల కానీ భార్య వల్ల కానీ లేదు కుటుంబ సభ్యుల వల్ల కానీ ఇంత మార్పు జరుగుతుందా జీవితంలో అనేటటువంటి అంశాలు తెలుసుకున్న ఏ 10 మంది అయినా సరే ఆ ధర్మాన్ని పాటిస్తే వాళ్ళ జీవితంలో కష్టము అనేటటువంటిది వాళ్ళ జీవితంలో రాదు. కనుక ఏదైనా సరే శ్రీరామనవమి అనేటటువంటిది గొప్పనైనటువంటిది. శ్రీరాముడికి కళ్యాణాలు ఇంకోటి ఏంటంటే ఎవరికైతే వివాహం కాలేదో, ఎవరికైతే వివాహం ఆలస్యంగా అవ్వడానికి సూచనలు కనిపిస్తున్నాయో అలాంటి వారు మాత్రం శ్రీరామనవమి రోజున కళ్యాణంలో పాల్గొనండి. అక్కడ శ్రీరాముడికి వేసినటువంటి తలంబ్రాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో పూజా మందిలో ఒక ఎర్ర బట్టలో కట్టి అది పెట్టుకోండి. అవి పెట్టుకున్న 41 రోజులలో తప్పకుండా ఆ ఇంట్లో శుభకార్యం అనేటటువంటిది జరుగుతుంది అనేటటువంటి విధానం కూడా విశ్వామిత్రుడు చెప్పినటువంటి సంఘటన. శ్రీరాముడి కళ్యాణం జరిగేటప్పుడు విశ్వామిత్రుడు శ్రీరాముడికి వరం ఇస్తాడు. ఎవరికైతే కలియుగంలో రాబోయేటటువంటి యుగాలలో వివాహం ఎవరికైతే ఆలస్యం అవుతుందో లేదా వివాహం జరిగేటటువంటి పరిస్థితులు లేవో, ఎవరైతే పేదవారు కళ్యాణం అంటే పెళ్ళిళ్ళు చేయనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఉన్నారో అలాంటి వారు ఎవరైనా నీ తల మీద పడినటువంటి అక్షతలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ ఇంటి యందు ఉంచుకుంటే వాళ్లకు మండలం రోజులలో వాళ్లకు వివాహం జరుగుతుంది. ఆ వివాహం జరిగే సమయంలో వాళ్ళు తీసుకున్నటువంటి అక్షతలు వాళ్ళ తలంబ్రాలలో వేసుకుంటే గనక వాళ్ళ జీవితము శ్రీరాముడి వలె సుభిక్షంగా ఉంటుంది అని తెలియజేసినటువంటి గొప్పనైనటువంటి విశ్వామిత్రుడు శ్రీరాముడికి అందజేస్తాడు. అందుకే కళ్యాణ సమయంలో చాలా మంది అక్షతల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. గురుగా నాకు అక్షతలు ఇవ్వండి, నాకు అక్షతలు ఇవ్వండి. ఇలా అంటే అక్షతలు అనేటటువంటి ఏమిటంటే, అక్షతలు అంటే ఏమిటి అంటే క్షరము కానటువంటిది, నాశనము లేనటువంటిది, శుభాన్ని చేకూర్చేటటువంటిది, అదృష్టాన్ని కలిగించేటటువంటిది అక్షతలు అని అర్థము. అందుకే ఆ సమయంలో శ్రీరాముడి మీద పడినటువంటి తలంబ్రాలు ఏవైతే ఉన్నాయో అవి మనం ఇంటికి తీసుకొని వెళ్ళడం ద్వారా ఆ ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. వివాహం కానటువంటి వారికి వివాహం జరిగే సూచనలు కనిపిస్తాయి. ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆ ఇంట్లో ఏదైనా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయంటే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. అంత విశేషమైనటువంటివి రాముడి మీద పడినటువంటి తలంబ్రాలు. అందుకే రాముడి యొక్క ఒక్కొక్క కార్యక్రమం చేసేటప్పుడు ఒక్కొక్క ఘట్టం, నేను నిజామాబాద్లో శ్రీరామనవమి చేస్తానమ్మా, ప్రతి సంవత్సరం చేస్తాను. వాళ్ళు ప్రత్యేకంగా పిలుచుకొని వాళ్ళ ఇంటి ముందర పందిరి వేసేసి శ్రీరామనవమిని చేస్తారు. అది నేను ఒకానొక సందర్భంలో ఏదో ఒక సంవత్సరంలో అనుకుంటా, అంటే ఒక దాదాపు 2-3 years కింద అనుకుంటా, శ్రీరామనవమి గురించి ఒక 2 మాటలు చెప్పా. ఆ మాటలు విని వాళ్ళు ఒక సంవత్సరం ఒక్కసారైనా మీతో కళ్యాణం చేయించుకుందాము అని అనుకున్నారు. ఆ ఒక్క సంవత్సరంలో మొదలైనటువంటి కళ్యాణం ఇప్పుడు రాబోయేటటువంటి 5వ సంవత్సర కళ్యాణం. ఆ రోజున ఏదైతే ఒక 100 మందితో ప్రారంభమైందో ఆ కళ్యాణము ఈ రోజున ఆ యొక్క వీధిలో
దాదాపుగా 500 నుంచి 1000 మంది వరకు ఆ కళ్యాణంలో పాల్గొంటున్నారు. ఓ. నేను కళ్యాణము అని అంటే ఏదో ఆషామాషిగా జరిపించను. నేను ఏది చేసినా కూడా దీని వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? ఇంతమంది ఎందుకొచ్చి కూర్చుంటున్నారు? అసలు రాముడి కళ్యాణం ప్రతి ఒక్క చోట జరుగుతుంది. అక్కడికి వెళ్ళొచ్చు కదా! ప్రత్యేకంగా ఎక్కడెక్కడి నుంచో అక్కడికి వచ్చి కూర్చోండి. శ్రీరాముడి యొక్క చరిత్ర గురించి వినాలని చెప్పి చాలామంది ఆసక్తికరంగా ఉంటారు. నేను ఒకటే చెప్తా. శ్రీరామనవమి అంటే ఏం లేదమ్మా. శ్రీరాముడు ఏ రకంగా జీవించాడు, ఏ రకంగా ధర్మాచరణ పాటించాడు, సీతారాముల కళ్యాణం చేయడం వల్ల ఈ కళ్యాణంలో దంపతులు ఏ రకంగా ఉండాలి, భర్తకు కష్టం వచ్చినప్పుడు భార్య ఏ రకంగా ఓదార్చాలి, అదే భార్యకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు భర్త ఏ రకంగా సహాయ సహకారాలు అందించాలి అని తెలియజేసిన ఒక మాటలో చెప్పాలి అంటే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడానికి ఏదైనా చరిత్ర కావాలి అంటే అది శ్రీరామనవమి చరిత్ర. శ్రీరాముడి యొక్క వాళ్ళు అడవులకు వెళ్ళినప్పుడు భార్యాభర్తలు ఏ రకంగా కష్టాలను ఇప్పుడు చాలామంది గురుగారు మా అబ్బాయికి రాము అని పేరు పెడదాం అనుకుంటున్నాము, అలా పెట్టడం వల్ల ఏమైనా కష్టాలు వస్తాయని ఇలాంటి దిక్కుమాలిన క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. ఎందుకు కష్టాలు వస్తాయి? కష్టము అనేటటువంటిది వస్తేనే నీకు సుఖం విలువ తెలుస్తుంది. నీకు సుఖం విలువ తెలియాలంటే కష్టం రావాలి కదా. ఎప్పుడైనా ఒక మనిషి అదృష్టాన్ని ఏ రకంగా సంపాదిస్తాడో తెలుసా? కష్టం వచ్చినప్పుడే అదృష్టాన్ని సంపాదిస్తాడు తప్ప కష్టం లేకపోతే నీ జీవితంలో నువ్వు సుఖాన్ని అనుభవించలేవు. నీ జీవితంలో ఎప్పుడైతే కష్టము అనేటటువంటిది నీ మనస్సుకి నీ తెలివికి ఎప్పుడైతే అర్థమవుతుందో సుఖం విలువ అలవాటైపోయి నువ్వు ఏ రకంగా పని చేయాలి అని తెలియజేసేటటువంటిది కష్టం యొక్క విలువ. అందుకే నేను ఏమంటానంటే జీవితంలో ప్రతి ఒక్కరికి కష్టాలు రావాలి, దాన్ని ఏ రకంగా ఓవర్కమ్ చేయాలి అని తెలుసుకుంటే అప్పుడు ఆ మనిషి ఎప్పుడూ కూడా వెనక్కి జారిపోడు, వెనక్కి పడిపోడు. ఎప్పుడూ కూడా ధర్మాచరణ వల్ల తెలిసేటటువంటిది ఏంటంటే కష్టం రావాలి, కష్టం వస్తే సుఖం విలువ తెలియాలి. సుఖం విలువ తెలిసింది అంటే రేపు కష్టం వచ్చినా దాన్ని ఓవర్కమ్ చేయాలి. అలాగే శ్రీరాముడు కూడా కష్టాలు అనుభవించాడు. ఆ తర్వాత ఈ కష్టాలన్నీ ఎందుకు అనుభవించాడు? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం. ఈ కష్టాలు అనుభవించకుండా రాముడు నా రాజ్యంలో నాకు ఇన్ని రాజ్యాలు నాకు ఎందుకు బయటకు వెళ్ళేటటువంటి అవకాశము, తల్లి చెప్పింది కదా, తండ్రి చెప్పింది కదా, నేను ఎందుకు బయటకు వెళ్ళాలి అని ఆచరణ అంటే అవన్నీ లెక్క చేయకుండా వెళ్ళకపోతే ఇప్పటికీ కలియుగము అంతరించిపోయేటటువంటి. ఏ రకంగా రావణాసురుడు అలాగే ఉండేవాడు, అధర్మము అలాగే ప్రబలిలేటటువంటిది. మన జీవితంలో ఇక మనము ఆ ధర్మం అనేటటువంటిది చూడలేకపోయే వాళ్ళము, అసలు మంచి ఏంటి చెడు ఏంటి అని గుర్తించలేకపోయే వాళ్ళము. ఇలా ఇన్ని రకాలైన సమస్యలతో ఉండేటటువంటిది ఈ కలియుగము. ఇప్పుడు మన సనాతన ధర్మంలో ఎన్నో రకాలైనటువంటి యజ్ఞాది కార్యక్రమాలు, పూజాది క్రతువులు, ఇలాంటి శ్రీరామనవమిలు, అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఇలా ఎన్నో రకాలుగా ఆచరిస్తున్నాము అంటే బికాస్ మన సనాతన ధర్మంలో ధర్మాచరణ ఎవరైతే ఆచరించాలో వారి యొక్క అడుగుజాడలో నడుస్తున్నాం కాబట్టి ఈ రోజున మనం ఇక్కడ కూర్చుని మాట్లాడగలుగుతాం. ఈ రోజు మనకు మంచి చెడు అనేటటువంటి విషయాలు తెలుస్తున్నాయి. ఈ రోజు మనకు కుటుంబంలో మనకు ఉన్నటువంటి విలువలు తెలుస్తున్నాయి. లేకపోతే కామక్రోధాలకు గురైపోయేటటువంటి వారు, మంచి చెడులు లేకుండా పోయేటటువంటివి, మనిషికి విచక్షణ జ్ఞానం లేకపోయేటటువంటిది, ఇన్ని రకాలుగా మనుషులు అంతరించుకుపోయేటటువంటి విధానాలు కలియుగంలో మొదలవుతున్నాయి. కనుక అందుకే శ్రీరామనవమి అనేటటువంటిది మానవుడు తనకు తాను ఉద్ధరింపజేసుకోవడానికి, అసలు నేనేంటి, శ్రీరాముడు నాకేం చెప్తున్నాడు, శ్రీరాముడు నడిచినటువంటి నేలలో ఈ యొక్క భరత భూమిలో నేనేం నేర్చుకోవాలి అని తెలియజేసేటటువంటి సంఘటన ఏదైనా ఉంది అంటే అది కేవలం శ్రీరామనవమి గురించి తెలుసుకోవడం మాత్రమే. కళ్యాణం అందరూ చేస్తాము, చక్కగా భోజనాలు అందరూ చేస్తాం, ఎప్పుడు చేసేటటువంటి. మరి ఈ కళ్యాణం ఎందుకోసం చేస్తున్నాము, ఆయనను కళ్యాణం చేయడం వల్ల మనకు ఒరిగేది ఏంటి అని ఆలోచన చేసుకోవాలి కదా. అప్పుడు ఆలోచన చేసుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా కొద్దో గొప్ప పెసరింత మంచితనమైన అతనిలో కలగాలని కోరుకునేటటువంటిది శ్రీరామనవమి. చాలా అద్భుతంగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రి.